ఏఎం న్యూస్ కి స్వాగతం. కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలోని వెంకటగిరి గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి రవి ప్రకాష్ రైతుల పొలాల్లోని ఉల్లి పంటను పరిశీలించడం జరిగింది. ఉల్లి పంట ప్రస్తుతం మంచి వర్షాలతో బాగా ఉన్నందున రైతులు సంతోషం వ్యక్తం చేశారు. అలాగే రైతులకు నల్లరేగలలో ఏదైనా తెగులు రాకుండా ఎకరాకు 500 గ్రాములు కార్బెండిజం స్ప్రే చేసుకోవాల్సిందిగా, అలాగే ప్రశంబిల్చే పురుగు ఉంటుంది కాబట్టి ప్రొఫెనోఫాస్ ఎకరానికి 250 మిల్లీలీటర్లు స్ప్రే చేసుకోవాల్సిందిగా తెలిపారు. కంది పంటలో ఇప్పుడు మొదట స్ప్రేగా వేప నూనె మరియు అసిపేట్ స్ప్రే చేసుకోవడం మంచిదని తెలిపారు. అలాగే మైక్రో ఇరిగేషన్ సంబంధించి బోరుబావులు ఉన్నవారికి డ్రిప్ పెట్టుకోవడానికి అవకాశం ఉందని, ఆర్బీకేలో పేరు నమోదు చేసుకోవాలని వ్యవసాయాధికారి రవిప్రకాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి ఎన్ రవిప్రకాష్ మరియు రైతు సేవా కేంద్రం సిబ్బంది కౌలుట్ల, వెటర్నరీ అసిస్టెంట్ నాగమణి మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు. ఉల్లిగడ్డకి 3 సంచులు అంటే చాలా సంతోషం. 3 సంచులు అంటే చాలా మేలు. మనము మీరు పండించిన ఉల్లిగడ్డని మేము బాగా తినొచ్చు, భయం లేకుండా తినొచ్చు. మీరు పండించిన ఉల్లిగడ్డ భయం లేకుండా తినొచ్చు. తర్వాత స్ప్రేలు కొంచెం తగ్గించడానికి చూడండి. 8 స్ప్రేలు కాకుండా కొద్దిగా తగ్గించడానికి స్ప్రే. ఫస్ట్ ఏం చేస్తారన్నా, మేము ఫస్ట్ స్ప్రే ఏం చేస్తారు మామూలుగా ఎవరైనా ఒక్కరు తర్వాత మళ్ళీ మార్స్తాం సార్. అది రాకెట్ వేరేది కలిపి ఉండేది. సైడ్ వచ్చేసి అవసరాలు కానీ ఇట్లా కొద్ది మార్క్స్ ఎక్కడ తెస్తారు మొత్తం ఇంకా ఇక్కడ మీకు మొత్తానికి తెలిసి మీరు ఒక పిల్లోని పెట్టుకోవచ్చు కదా. అసలు ఏ మందులు వాడాలా, ఏమేమి మమ్మల్ని వద్దులే, మమ్మల్ని పంట నమోదుకి మీరే ఒక గ్రామ స్థాయిలో పెట్టుకొని ఇప్పుడు ఊర్లో తిరణాలు జరిగితే మీరు పెద్ద మంచి పెడతారు. నేను ఒక సలహా, మీరేం దాన్ని తప్పుగా అనుకోకండి, నేను తప్పు చెప్తే ఏమనుకోకండి. ఒక 100 మంది రైతులు, 200, 150 మంది రైతులు కలిసి ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టుకొని, ఇంత పెద్ద మొత్తంలో గుట్టలు పెట్టి ఇంత చేస్తున్నారు కదా. ఒకరిని ఎవరినైనా బాగా చదువుకున్న అగ్రికల్చర్ పిల్లల్ని కానీ లేదా షాపుల్లో మన పొలాలు తిరిగి ఫస్ట్ స్ప్రే ఏం చేసుకోవాలా. ఇప్పుడు మిమ్మల్ని అయితే ఉల్లిగడ్డ పెట్టకుండా ఎవరు మార్చలేరు, అది కావాలి, అది మార్చలేము. ప్లస్ మీకు ఈ పని అయితే చేసుకోగలుగుతారు నేను అనేది. అందరూ ఒకటే మందు స్ప్రే చేసుకుంటా ఫస్ట్ ఏం చేసుకోవాలా, రెండోసారి ఏం చేసుకోవాలా, మూడోసారి ఏం చేసుకోవాలా. షాప్కి పోయి ఇప్పుడు ఈయన అన్న చదువుకున్నట్టు ఉన్నాడు, ఆయన అన్న చదువుకున్నట్టు ఉన్నాడు. వీళ్ళు కొద్దిగా సెల్ ఫోన్ చూసి కానీ, తర్వాత సొంతంగా కానీ, బయట వేరే ఊళ్ళో కానీ కనుక్కొని తెచ్చుకోవచ్చు. అన్న చదువుకోలే, పెద్ద ఆయన, మీ పేరేనా బజార్ అన్న. ఆయన పోయి ఏం చేస్తాడంటే అయ్య దగ్గరికి పోయి, అయ్యా ఉల్లిగడ్డ వేసినాను, ఫస్ట్ భూమి మంది వేయాలా ప్లస్ స్ప్రే చేయాలని అడుగుతాడు. అయ్య ఏం చేస్తాడు, ఖచ్చితంగా మంచి మందే ఇస్తాడు. ఒకటి ఏమి ఇస్తాడు, పురుగు మంది ఇస్తాడు. పురుగు మందుతో పాటు మళ్ళా తెగులు మంది ఇస్తాడు, మళ్ళా బలం మంది ఇస్తాడు, మళ్ళా దానికి ఇంకోటి ఏదన్నా కలిపి కూడా ఇస్తాడు. బజార్ అన్న ఏం చేస్తాడు తెలియదు కాబట్టి అయ్య మీద నమ్మకంతో తీసుకొస్తాడు. అన్న అట్లా చేయడు, తెగులు మంది తీసుకుంటాడు, పురుగు మందు తీసుకుంటాడు, బలం మందు తీసుకుంటాడు. ఆయనకి అన్నకి ఈయనకి తేడా ఏమంటే ఇంకొక మందు యాడ్ చేసింటాడు, ఒక 600, 700 డీలర్ ఒకటి ఎక్స్ట్రా పెట్టింటాడు. మంది ఇచ్చింటాడు, ఇవ్వకుండా అయితే చేయడు, ఇచ్చింటాడు. 3 మందులతో పోయేదానికి 4వ మంది కూడా ఇచ్చింటాడు. దానికోసం నేను అనేది, మీరు మీ ఊర్లో ఎట్లా మార్చలేము, ఒక్కరిని ఎవరినైనా చూసుకోండి. నెక్స్ట్ ఇయర్ కైనా నేను అనేది శనగ ఎక్కువ వేస్తాడు, ఉల్లిగడ్డ ఎక్కువ వేస్తాడు. నేను అనేది ఆ ఒక మనిషిని మనము కమిటీ లాగా వేసుకుంటే అందరికి సలహా అనేది. తర్వాత ఎవరిష్టం వాళ్ళదే సలహానే. ఇప్పుడు ఒకరి దగ్గరికి పోయి మా దగ్గరికి రావడం లేదు, ఎందుకంటే మా దగ్గరికి రావాలి. యాక్చువల్గా ప్రభుత్వం పెట్టేది
ఏ రైతు కూడా మోసపోకుండా, ఏ రైతు కూడా సొంతంగా స్ప్రే చేసుకోకుండా మన దగ్గరకు వచ్చి, డిపార్ట్మెంట్ దగ్గరకు వచ్చి కనుక్కొని రాపించుకొని. సరే, మేము కూడా అందుబాటులో ఉండడంలో పంట నమోదు అని చెప్పి, తర్వాత ఇంకా రకరకాల పనులతో బయట తిరగడము, ఇత్తనాలకని తిరగడము, దానిలోకి దీనిలోకి బయట తిరుగుతున్నాం. మీ అందరి దృష్టి కూడా మా మీద ఎట్లా ఉంటదంటే, వీళ్ళు విత్తనాలు ఇచ్చేటోళ్ళు, పంట నమోదు చేసేటోళ్ళు అనేది ఉంటది జనరల్ గా. అదే ఉంటది. వీళ్ళు ఈ పంటకి మందు చెప్తారు, రాసిస్తారు అనేది ఉండదు. కాబట్టి నేను అనేది మీకు సలహా, అది ఇంకా ఇంతటితో క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ ఇయర్ అయినా కొంచెం ఆలోచన చేసి ఎవరెవరు మీ ఊరిలోనే పెట్టుకున్నా, మీ ఊరు వాళ్ళనే పెట్టుకున్నా ఉపయోగం ఉంటుంది. ఇంక ఇంతటితో క్లోజ్ చేస్తారు. మీరు ఆలోచన చేసుకోండి. ఒక 2-3 స్ప్రేలు తగ్గియండి ఉల్లిగడ్డలో. ఒక 2-3 స్ప్రేలు తగ్గిస్తే 3000 ఒక్కొక్క స్ప్రేకి 1000-1500 మిగులుతుంది మనకి. ఒక 3 స్ప్రేలు తగ్గిస్తే కూడా ఒక 5000 మిగులుతుంది. ఒక 3 స్ప్రేలు అయితే అవసరం లేదు. ఇక్కడ జనరల్ గా జరుగుతుండేది ఏంటంటే, నేను ఉల్లిగడ్డ వేసినాను, 5 ఎకరాలు గుత్తకు